ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న i3 మీడియాకు స్వాగతం. వెల్కమ్ టు i3 మీడియా. రాష్ట్రంలో నకిలీ మద్యం బెల్ట్ షాపులో వాడవాడలా నిర్వహిస్తుంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కళ్ళు మూసుకున్నారంటూ మండిపడ్డ పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమలాగా తయారు చేయడానికి నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు. కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గంటసేపు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో కార్యాలయ ప్రాంగణం నినాదాలతో దద్దరిల్లింది. నకిలీ మద్యం బాబు, నకిలీ మద్యం పవన్ కళ్యాణ్, నకిలీ మద్యం నారా లోకేష్, డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నకిలీ ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అనే నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పుట్టపర్తి పట్టణంలో జరుగుతున్న సాంఘిక కార్యకలాపాలను అడ్డుకట్ట వేయాలని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ గోవింద నాయక్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందని, కూటమి నేతలే నకిలీ మద్యాన్ని తయారు చేసి ప్రజల డబ్బును దోచుకుంటుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కళ్ళు మూసుకున్నారా అంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యాన్ని తయారు చేశామని చెప్పి ఎగిరెగిరి కంటేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులలో నకిలీ మద్యం అమ్మి ప్రజల రక్తాన్ని పీల్చుకుంటున్నారని, వాటిని కట్టడి చేయాలని ఎద్దేవా చేశారు. అదేవిధంగా ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అక్రమ మద్యం, పేకాట, గంజాయి, వ్యభిచారాలు నిర్వహించి డబ్బులు సంపాదిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుట్టపర్తిలో నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని, అదేవిధంగా వాడవాడలా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి కూటమి నేతలు దోచుకుంటున్నారన్నారు. పవిత్రమైన పుట్టపర్తిని కాపాడాల్సిన కూటమి నేతలే నకిలీ మద్యం వ్యాపారంతో వ్యాపారాలు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రశాంతతకు మారుపేరైన పుట్టపర్తిలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి పవిత్రతను కాపాడుకుంటే ప్రజలే. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి లేకుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలవడం ఖాయమని విజయ దుందుబి మోగించి తిరిగి అధికారంలోకి వస్తామని మాజీ ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి జోస్యం చెప్పారు. ఎమ్మెల్యే పల్లె సింధూర కలుగజేసుకుని పుట్టపర్తి పవిత్రతను కాపాడాలని కోరారు. నాకు తెలిసి మేము భావిస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు, దీంట్లో అందరూ భాగస్వాములేనేమో అని చెప్పేసి. ఎందుకంటే ఎవరు మాట్లాడరు, పవన్ కళ్యాణ్ మాట్లాడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. ఏమంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు సభ్యత్వం ఉన్నటువంటి ఇద్దరిని సస్పెండ్ చేస్తేనే అయిపోయిందే. దాన్ని ఊర్లలోకి తీసుకొని వచ్చి పల్లెల్లో గ్రామాన వార్డున ఈరోజు యథేచ్ఛంగా బెల్ట్ షాపులు పెట్టి అమ్మిస్తున్నారే. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఈ డబ్బు వాళ్ళ పొట్ట నిండుతుందని నువ్వు భావిస్తూ ఉన్నావు. ఆ పొట్ట నిండిన మరుక్షణమే అది అదే విధంగా వెళ్ళిపోతుంది. బెల్ట్ షాపుల్లోనే అక్రమ మద్యం కూడా అమ్ముతూ ఉన్నారు ఎక్కువగా. బెల్ట్ షాపుల్లోనే అనేక విధాలుగా ఈ మద్యం, నకిలీ మద్యాన్ని అమ్ముతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా పుట్టినటువంటి ఈ పుణ్యభూమిలో దేశ విదేశాల నుంచి అనేక మంది భక్తులు వస్తున్నటువంటి ఈ తరుణంలో, స్వామి 100వ బర్త్డే రాబోతున్నటువంటి ఈ తరుణంలో ఈ పుట్టపర్తి నగరంలో కూడా కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు, లీడర్లు పెద్ద ఎత్తున నకిలీ మద్యాన్ని ఊరు, వార్డు, సందు పంచుతా ఉన్నారు. దయచేసి గమనించుకోండి, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా తిరిగినటువంటి ఈ పుణ్యభూమిలో కూడా ఇలాంటి పనులు చేసి డబ్బు సంపాదించినటువంటి అవసరం ఏ విధంగా ఉందో, ఎందుకు చేస్తా ఉన్నారో, ఈ పుట్టపర్తిని అపత్రిష్ట పాలు చేసేదానికి, దేశ విదేశాల్లో మన పుట్టపర్తి యొక్క పవిత్రతను చెడగొట్టేదానికి కొంతమంది కంకణం కట్టుకొని ముడుపులు సమర్పించుకుంటూ ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు ముడుపులు సమర్పించుకుంటూ యథేచ్ఛంగా మద్యము, బెల్ట్ షాపులు, అదేవిధంగా ఇస్పెటాకులు, గ్యాంబ్లింగు. అయ్యా పల్లె రఘునాథ్ రెడ్డి గారు, మీరు కొన్ని లక్షల మందికి చదువు చెప్పినామని అంతలక్క ప్రకటించుకుంటారు. దయచేసి ఇలాంటివి ఆపుకోండి. ఏం పనులు చేయండి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోమను, లేదా ఇంకోటి చేసుకోమని సంపాదించుకోమను. అంతేగాని గ్యాంబ్లింగ్ ఆడిచ్చి, వ్యభిచారం చేపించి ఆ డబ్బులతో మీరు సంపాదన చేసుకోవాలనేది ఒక దుర్మార్గపు ఆలోచన. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ పుట్టపర్తిని పవిత్రత కాపాడాల్సిన బాధ్యత పుట్టపర్తి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ప్రజలది, సాయి భక్తులది. అదేవిధంగా ఇలాంటి వాళ్ళను
సంఘం నుంచి వెలివేసేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను.